కేంద్రం శ్రావణపల్లి బొగ్గుగనిని సింగరేణికి దక్కేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే తాను సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రధాని వద్దకు మాట్లాడేందుకు వస్తామన్నారు. ఈ క్రమంలో బొగ్గుగనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలుపెట్టారు. బొగ్గుగనుల వేలం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే విద్యుత్, బొగ్గు అత్యంత అవసరమన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలిపారు. సింగరేణి బొగ్గుతోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. సింగరేణికి కొత్త గన్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో బొగ్గు గన్లకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బొగ్గు గన్ల వేలం ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోవాలని పాల్గొన్నానంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. ఎన్ఎండిఆర్ యాక్టుకు ముందు త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థకే పూర్తి అధికారం ఉండేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ 2015లో సవరించిన ఎన్ఎండిఆర్ ప్రకారం సింగరేణి తన హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం 17(a)(2) ప్రకారం బొగ్గు గన్లు కేటాయించాలని సింగరేణి కోరిందని పేర్కొన్నారు. సత్తుపల్లి 3, కొయ్యగూడెం 3 గన్లు ఉన్నాయని చెప్పారు. వీటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని సూచించారు. వేలంపాట నిర్వహిస్తే ఇందులో పాల్గొనైనా గత ప్రభుత్వం గన్లను సాధించుకోవాల్సి ఉంది, కానీ అలా చేయలేదని వివరించారు. 39 గనులు 42,000 కార్మికులతో ఉన్న సింగరేణి 8 గనులు 8,000 కార్మికులకు పడిపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు. కాగా సింగరేణికి బొగ్గు గనుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. తాను సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేందుకు వస్తామన్నారు. సత్తుపల్లి, కొయ్యగూడెం గనులు ప్రారంభించలేదని, వాటిని కూడా సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలంకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పుడు వేలం నిర్వహిస్తున్న బొగ్గు గనులు సింగరేణికి దక్కేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.